గతంలో 30 ఏళ్ల క్రితం పిల్లలు వద్దు ఒక్కరే ముద్దు అన్న చంద్రబాబు గారు ఇప్పుడు పిల్లల్ని కనండి, ఒక్కరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని చెప్తూ ఏపీలో జనాభాని పెంచడానికి ఒక కొత్త ఉచిత పథకం తీసుకొచ్చారు. ఇకపై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ పిల్లల్ని కంటే ప్రతి ఒక్కరికి 25,000 ఆర్థిక సాయం, వాళ్ళని పెంచడానికి 5 ఏళ్ల వరకు ప్రతి నెల 1000 రూపాయలు, అలాగే ఆ పిల్లలకి 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామనేసి ప్రకటించారు. అలాగే ముగ్గురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులకి 12 మంత్స్ పేరెంటింగ్ లీవ్, ఫాదర్ కి అయితే 2 మంత్స్ పేరెంటింగ్ లీవ్, ఇంకా ఫ్రీ క్యాబ్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, హెల్త్ ఫండ్ కింద 50,000 ఇస్తామనేసి ప్రకటించారన్నమాట. ఇది అవసరం అంటారా? ఇలా ప్రతి దానికి అవసరం లేకపోయినా సరే ఉచిత పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేయడం తప్పితే ఇంత పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఇలా ఉచిత పథకాలు తీసుకొచ్చే బదులు ప్రతి కాలేజ్ నుంచి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు కదా చదువు పూర్తి చేసుకొని. సో అక్కడ ప్రతి స్టూడెంట్ కి మినిమం బేసిక్ సాలరీ 50,000 తో స్టార్ట్ అయ్యే జాబ్ ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.